హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఎలక్షన్స్ కంటే ముందర కొంతమంది వైసీపీ నేతలు కొన్ని శపథాలు చేయడం మనం చూసాం సార్. జనసేన పార్టీ కానివ్వండి, లేకుంటే టీడీపీ పార్టీ కానివ్వండి, ఇవన్నీ ఎలక్షన్స్ తర్వాత ఉంటే తాను గుండు గీయించుకుంటానని చెప్పేసి బోస్తా గారు ఒక శపథం చేయించారు. అవును. అలాగే రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఒకవేళ టీడీపీ గెలుస్తే అని చెప్పేసి కొడల నాని అన్నారు. ముద్రగడ పద్మనాభం గారు మనం చూసాం, పేరు మార్చుకుంటానన్నారు. ఆయన ఇప్పుడు మార్చుకునే పనిలో కూడా ఉన్నారు. సో మరి ఇప్పుడు కోడల నాని గారు కానివ్వండి, లేకుంటే బోస్తా గారు కానివ్వండి, వీళ్ళు చేసిన శబ్దాలు మరి ఇప్పుడు చేస్తారా చేయరు? ఎందుకంటే వాళ్ళ పార్టీ ఘోర పరాభవం చూసింది. టీడీపీ జనసేన ఘన విజయం సాధించింది. మరి ఆయన గుండు కొట్టించుకోవడం అవుతుంది, ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారంటారు. మీ ఒపీనియన్ సార్ వీటిపైన? ఇలాంటి ఆవేశాల్లోంచే బెట్టింగ్లు ప్రారంభం అవుతాయి. నా యావదాస్తిని కూడా పందెం కాసేస్తానంటాడు. అంటే ఆవేశాలు ఎంతైనా అనాలోచితంగా మాట్లాడేలా చేస్తాయి. అంటే బొత్స సత్యనారాయణ అన్నాడంటే అక్కడ విజయనగరం మొత్తం ఆ జిల్లా అంతా ఆయన చెప్పు చేతల్లో ఉంటుంది. విజయనగరం జిల్లాలో ఏ వ్యాపారం చేసినా, ఏ ప్రాజెక్ట్ చేసినా, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా 30% ఇంటికి వెళ్ళిపోవలసిందే. అయితే బతకలేరు. రాజావారిని కూడా కింద కూర్చోబెట్టారు కదండి. 108 దేవాలయాలకి ట్రస్టీ అయినటువంటి అశోక్ గజపతి రాజుకి పైడి చెల్లమ్మ తల్లి అమ్మవారు వాళ్ళ ఇంటి ఎలవేలుపు ఆడపడుచు. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళకి ఎవరు అడ్డు చెప్పరు. కానీ ప్రోటోకాల్ అని చెప్పాడు. వీరికి ఏ కేటగిరీతో పంపించాలని చెప్తే పాపం మహారాజు అక్కడ అన్నవరం దగ్గర నుంచి రాజాం వరకు ఉన్న స్థలాలన్నీ ఆయనయే, విజయనగరం మహారాజే. ఆయన ఏం చేశాడు? ఎదురుగా తన పిల్లలతో కూర్చున్నాడు. ఎంత నేరం చేశాడండి. మరి అంత మొనోపలిగా నువ్వు ఉన్నావే, నువ్వు ప్రజలకు నీ మీద వ్యతిరేకత రాదా? ఏమిటో కళ్ళు పండిపోను ఇలాగా రాజావాన్ని కూర్చోబెట్టారు అనుకుంటారు కదా. ఇలా ముఖ్యంగా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ప్రజలకు సేవ చేసే అవకాశం కలగలేదు. ఆయన తాలూకు శాఖ విద్యాశాఖ అంటే విద్యాశాఖల్లో ఏవైనా రెనోవేటివ్గా చేసి ఏవైనా డబ్బులు మిగిల్చుకుందామంటే ఈయనకే చదువు రాదు. ఇది చదువు రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, బుర్ర శూన్యం. అటువంటి శాఖలో పడేస్తే డబ్బులు ఏమొస్తాయి? డబ్బులు రాదు. కానీ మరి పోటీలో నెగ్గాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈవెన్ మనం కూడా బొత్స సత్యనారాయణ ఓడిపోతాడని చెప్పుకోలేదు అక్కడ. ఎందుకంటే బొత్స సత్యనారాయణకు ఉన్న కెపాసిటీ మనకు తెలుసు కదా. ఆయన పెనుమెత్స సాంబశివరాజు అనేటువంటి ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుండేవాడు అన్నమాట. అలాంటి వాడు ఎదిగాడు. అందువల్ల అక్కడ ఆయన కళా వెంకట్రావు గారి దగ్గర ఓడిపోవడం కొంచెం అది చెప్పుకోవలసిన విషయమే. అయితే జుట్టు గీయించుకుంటే ఏ తిరుపతిలో ఎన్నుకొని వెళ్ళి జుట్టు గీయించుకొని వచ్చేస్తాడు అంతే. లేదా అంటాం కానీ ఎన్నో అవసరానికి అబద్ధాలు పెడతాం, కానీ అన్ని మన లెక్కలో తీసుకుంటామంటే ఏమి కాదు. ఆయన అన్ని మాట నిలబెట్టాలంటే ఎక్కడో ఇంటి దగ్గర కాకుండా బయట ఎక్కడో దేవాలయంలో గీయించుకొని వచ్చేస్తే సరిపోదు. ఇకపోయినట్టయితే ఇక్కడ కొడాలి నాని అన్నీ అతిశయోక్తులే, ఎగ్జాజరేషన్స్. మరి నన్ను టచ్ చేసేవాడు ఎవరన్నారు. ఈరోజు గుడ్డుతో పగలగొట్టి, రే బాబు నువ్వు ఓడిపోయినట్టయితే రాజకీయ సన్యాసం చేస్తాన్నావు కదా, రా నువ్వు బయటికి అన్నారు. ఏం చేశారు ఆయన? 2 తరపులు కిటికీలు వేసుకొని అలా కూర్చున్నాడు అన్నమాట. అంతే కదా. ఈయనేమో ఏమంటారు, రాజకీయ సన్యాసం చేయడం అంటే ఏమిటి? మొత్తం ఈ యూనిఫామ్ తీసేసి సన్యాసంగా ఉంటూ నాకు ఇంకా రాజకీయాలతో నా పని లేదు, రామకృష్ణ అంటాను అనుకోవడం. ఓ పక్క క్యాజియో నడిపించేవాడికి సన్యాసానికి ఏమైనా సంబంధం ఉందా? సాయంత్రం అయితే తాగాలి, సాయంత్రం అయితే బూతు బొమ్మలు చూడాలి, ప్యాక్ ఆడాలి, నాట్ పరమ దరిద్రమైన పనులన్నీ చేసేవాడు సన్యాసం తీసుకుంటాడు. మన్నమాట. అలాగే పోతిన మహేష్ జనసేన పార్టీని విడిపోయినట్టయితే కొబ్బరి బొండాలు నరికే కత్తితోని నా చెయ్యి నరుక్కుంటాడు. ఎవరైనా నరికారా? జనసేన విడిపోయాయి కదా, నువ్వు నరుక్కోరా అని చెప్పారా? ఇవన్నీ ఆవేశంతో ఆ జనాల్ని పిచ్చోళ్ళు చేయడం కోసం చెప్పే మాటలు, కానీ ఇందులో యథార్థాలు ఉండవు. 6 100 106 అయినా నగిరిలో నేనే గెలుస్తాను అన్నారు. మరి గెలిచిందా?
ప్రజలకు మొహం చూపించిందా? తర్వాత ఎట్లాంటి మాటలు అన్నది? నా జగన్మోహన్ రెడ్డి గారు ఎడం కాలి చిటికిన వేల మీద ఉన్న వెంట్రుక సాటి చేయరు అన్నది. ఆవిడని క్షమించొచ్చా? ఆ వెంట్రుక తీసుకొచ్చి ఆవిడ తగిలిస్తే ఎలా ఉంటుంది? రేపు చేస్తావా రా అంది. ఎవరైనా రేపు చేశారా? రేపు చేయించుకుంటుందా? ఈ మాటలు అనాలోచితంగా అన్న మాటలు. లేకపోతే అసెంబ్లీ జరుగుతుండగా జగన్ గారు అనేసరికి ఆయన 2 సార్లు పలకలేదు. 3వసారి కూడా పిలిచినట్టయితే ఇలా తెలియజేశాడు. హ్యాట్స్ ఆఫ్ జగన్ అన్న, మీరు ఇంకా మార్వలెస్ అని చెప్పింది. అంటే సభలో పాటించవలసిన విధానం అదేనా? పరిపాలన మెచ్చుకోవద్దు, పరిపాలనలో లోపాలు చెప్పాలి. అక్కడే నువ్వు రాజకీయ నాయకురాలు కాదని తెలిసిపోయింది. అంతే కదా. సరే, నగిరిలో ఇలా ప్రజలు బాధపడుతున్నారు, తిరుపతిలో బాధపడుతున్నారు, కొండ మీద పసిపిల్లలు పుళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నాయి. ఏది చెప్తే బాగుండేది. ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పలేదు ఆవిడ. అంటే వీళ్ళందరూ జనాల్ని ఎర్రోళ్ళు చేయడం కోసం మాట్లాడతారు కానీ ఎవరు కూడా అనుకున్నది చెయ్యరు, రాజకీయాల్లో చేయరు. రాజకీయం అంటే మాయ. మళ్ళీ మాయలోని స్వచ్ఛంగా ఏదైనా మంచి జరుగుతుందేమో అని డ్యూటీతో వెతుక్కోవడం మనకేం కనిపించదు. మంచి దొరకదు మాట అంతే. మాయ మాటలు మాయ చెప్పడం. ఎవరంత బాగా మాయ చేయగలిగితే వాళ్ళు పదవిలోకి వస్తారు. మరి ఇప్పుడు టీడీపీ జనసేన మాయ చేసిందంటే అలా కాకుండా ఆ మాయ చేసిన వాడి మీద వ్యతిరేకతతో వేశారు. మళ్ళీ వీళ్ళు పరిపాలన చూస్తారు. పరిపాలనలో లోపాలు ఏవైనా మనకు కనిపిస్తే ఫస్ట్ ప్రశ్న ఇచ్చింది మనమే. ఏంటి మీరు ఏం చెప్పి గద్దెనెక్కారు, ఏం చెప్పి మీరు ఇప్పుడు ఎలా ఆచరిస్తున్నారు, మీ ఆచరణ మాట ఏమిటి అడుగుతాం. ఫస్ట్ మనం అడుగుతాం. నువ్వు పరిపాలన చేసినట్టు నెత్తి మీద ఎక్కించుకుంటాం, లేకపోతే ప్రశ్నిస్తాం అంతే. సో ఈ శబ్దాలు వీళ్ళు చేస్తారో చేయరో తెలియదు కానీ ముద్రగడ పద్మనాభం గారు మాత్రం చేసిన శబ్దాన్ని అయితే నెరవేరుస్తున్నారంటారు. లేదే పద్మనాభ రెడ్డిగా లేదు 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 అది ఎందుకంటే అది మనకి సభ్యత కాదు. నిజమేనండి, ప్రజలు మీరు అందరూ కలిసి అందరికీ చెప్పాను నేను, మన పవన్ కళ్యాణ్ గారిని ఊడిపోయినట్టయితే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పాడు. తర్వాత మనమే చెప్పుకున్నాం కదా, అంత పెద్ద మనిషి చేత పేరు మార్పించ ఇవన్నీ మర్యాద కాదు. వాళ్ళు ఏదో తప్పు చేశారని అదే తప్పు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏమిటి? అంటే అంతవరకు రిటైర్డ్ ఇచ్చారు. ఏమయ్యా నువ్వు ఆ రోజు అన్నావు మార్చుకుంటావా, అక్కడితో అయిపోయింది. పోనీ ఆయన కూడా రాజకీయ నాయకుడే కదా చెప్పాడు, నేను అన్న ప్రకారంగా నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటే అది మంచిది కాదు. క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది కనుక చాలు, ఆయనకి బుద్ధి వచ్చింది. అంతకంటే ఏం చెప్తారు? ఓకే. అంటే ఓవరాల్గా రాజకీయ నాయకులు అన్న మాటలు ఎవరు ఏమన్నప్పుడు కూడా మనంత సీరియస్గా తీసుకోకూడదు. ఆ మాట నిలబెట్టుకుంటే క్రెడిబిలిటీ ఉంటుంది. మాట నిలబెట్టుకోకపోయినట్టయితే వాడిని ఒక అంటే బోగస్ పొలిటీషియన్గా చూస్తాం. ఇద్దరు కలిసి చేయరండి. ముందు చంద్రబాబు నాయుడు చేస్తాడు, తర్వాత గవర్నర్ సమక్షంలో వీళ్ళందరూ చేస్తారు. అది పద్ధతి. అంటే ప్రమాణ స్వీకారం చేసిన కంటే పెద్ద మోదీ ఎత్తేస్తున్నాడు కదండి. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, శక్తి తుఫాన్ అంటున్నాడు మాట అంతే. ఆయనకి ప్రమాణ స్వీకారంతో చేయనిస్తారేంటి? పవన్ కళ్యాణ్ ఎక్కినట్టయితే గోల గోల గోల. అయితే నాకున్న డౌట్ ఏంటి, ఆ ప్రమాణ స్వీకార సందర్భంగా ఏవైనా గలాభా చేస్తారేమో అని నా భయం. ఇప్పుడు గలాభా బ్యాచ్ ఒకటి తయారయ్యింది. పరిపాలన సజావుగా సాగకుండా ఎక్కడెక్కడ ఏదో గలాభా సృష్టించి ఆ జనసేనలో లేకపోయినట్టయితే తెలుగుదేశం వాళ్ళు చేశారని ఒక నింద వేసే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.